అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశలందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలోని సంక్షిప్త సందేశం. ఎంతో ధర్మబద్ధంగా జీవించి తన జీవితాన్నే మానవాళికి సందేశంగా అందించిన మహనీయ పరిపాలకులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. చక్రవర్తిగా ఉన్న పేదరికాన్ని అనుభవించిన నిరాడంబర వ్యక్తిత్వం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది. అనాథలను వితంతువులను ఆదరించిన కారుణ్యమూర్తి ఆయన. మనుషులంతా సమానమేనని, ప్రతి ఒక్కరికి న్యాయం పొందే హక్కు ఉందని చాటి చెప్పిన మానవతావాది ఆయన. తన రాజ్యంలో అందరి ఆరోగ్యం కోసం ప్రజా వైద్య వ్యవస్థను ఆయన స్థాపించారు. మదీనాలో వ్యాపార వ్యవస్థను అభివృద్ధి చేశారు. వాణిజ్యంలో ఎవరి గుత్తాధిపత్యం లేకుండా చేశారు. పేదలు బలహీనుల కోసం పెన్షన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అసహజ మరణానికి గురైన వారి కుటుంబాలను ఆదుకోవడానికి పరిహార నిధిని ఆయన ఏర్పాటు చేశారు. అరబ్బు ద్వీపకల్పంలో శాంతి భద్రతలను స్థాపించడానికి నిరంతరం కృషి చేశారు ఆయన తన జీవితకాలంలో 35 రోజులు మాత్రమే యుద్ధాలు చేశారు. దుర్మార్గం, అణచివేతలు, అన్యాయాలను తుదముట్టించి న్యాయం, ధర్మం, శాంతి, స్నేహ సౌభ్రాతృత్వాలు వర్ధిల్లేలా ఆయన చేయగలిగారు. మక్కాను జయించినప్పుడు తనను కష్టాల పాలు చేసిన వారు ఎదురుపడినా సరే వారిపై పగ సాధించకుండా ఉదారంగా వారిని క్షమించివేశారు. మత సహనం కలిగి ఉండి ఇతర మతాల దేవతలు వారి పవిత్ర గ్రంథాలను అవమానించకూడదని ఆయన బోధించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిరాడంబరతను, త్యాగనిరతిని, స్థిరచిత్తాన్ని జాతిపిత మహాత్మా గాంధీ తన యంగ్ ఇండియా అనే పత్రికలో ప్రశంసించడం జరిగింది. నిజమైన దైవాన్ని తెలుసుకోవాలన్న సందేశాన్ని మానవాళికి అందించారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అన్ని రంగాల్లోనూ అందరి జీవితాలను సంపూర్ణంగా సంస్కరించారు. ఆయన కృషి వల్ల ప్రజల ఆలోచన విధానమే మారిపోయింది. అలవాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు మంచి మార్గం వైపు మరలిపోయాయి. ప్రవక్త కృషి వల్ల సర్వమానవాళికి సరికొత్త ఉన్నతమైన జీవన విధానం లభించింది. అల్లాహ్ పట్ల విధేయత చూపాలి, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు అంటూ ఆయన సందేశం ఇచ్చారు. ఆ మహనీయుని సూత్రాలు పాటించి అల్లాహ్ అభిష్టానికి అనుగుణంగా మన సంపూర్ణ జీవితాన్ని మలుచుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి దైవ ప్రవక్త, మానవాళికి మార్గదర్శకత్వం చేసిన మహోపకారి. ఆ ఆదర్శమూర్తి సందేశాలను ఆచరిస్తూ మన జీవితాలను ధన్యం చేసుకోవాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సువర్ణ సూక్తులు సంక్షిప్తంగా మీకోసం. తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది, ఆ స్వర్గానికి ద్వారం తండ్రి. కన్నవారి సేవలోనే ముక్తి మోక్షాలు ఉన్నాయి. నీతిగా నిజాయితీగా వ్యాపారం చేయండి, కొలతల్లో మోసానికి పాల్పడకండి. ప్రళయ దినాన ఎలా సంపాదించామో, ఎలా ఖర్చు చేశామో దైవం ఎదుట లెక్క చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పెద్దలను గౌరవించండి, పిల్లలను ప్రేమించండి. మీ ఖర్చులకు పోను ఏడాది పాటు మిగిలి ఉన్న మీ సంపదలో నుంచి 2.5% పేద ప్రజల కోసం విధిగా ఖర్చు చేయండి. ఈ దానాలకు దగ్గరి బంధువులే ఎక్కువగా అర్హులు. ఇంకా తమ సంపదను, ఆయుష్ను పెంచుకోవాలనుకునేవారు బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. శ్రమజీవి చెమట చుక్కలు ఆరకముందే వారి వేతనాన్ని ఇచ్చివేయాలంటూ శ్రామికులకు అండగా నిలబడ్డారాయన. భార్య పట్ల సద్భావంతో మెలగండి, కఠినంగా మాట్లాడవద్దు. స్త్రీలకు ఆస్తిలో వాటా ఉంది, వారికి హక్కు ఇవ్వాలి అంటూ మహిళల గౌరవాన్ని పెంచారు. విద్య జ్ఞానాలే తమ సంతానానికి ఇచ్చే విలువైన కానుకలు అని చెప్పి నైతిక విలువలను నిరంతరం ప్రోత్సహించేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వంట చేసేటప్పుడు పొరుగు వారి కోసం కాస్తంత ఎక్కువ చేయండి అంటూ ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉండాలని గుర్తు చేశారు ఆయన. పొరుగు వ్యక్తి ఆకలితో ఉంటే తాము కడుపారా భుజించేవారు ముస్లిములు కారు అని చెప్పి ఆకలి బాధ తీర్చడం ఎంత పుణ్యప్రదమైన విషయమో ఆయన వివరించడం జరిగింది. ఈ విధంగా
కేవలం ఇవి మీ ముందు ప్రస్తావించినటువంటివి సంక్షిప్తమైనటువంటి బోధనలు మాత్రమే. ఇంకా మానవ జీవితానికి సంబంధించినటువంటి వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, జాతీయ, అంతర్జాతీయ రంగాల్లో సైతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి బోధలు మనకు కనిపిస్తాయి. మంచి ఎవరు చెప్పినప్పుడు కూడా దాన్ని స్వీకరించడం, ఆమోదించడం, ఆచరించడం ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వ లక్షణం. కాబట్టి ఆయన యొక్క బోధనల్లో ఉన్నతమైనటువంటి మానవత్వం, మహోన్నతమైనటువంటి జీవన తత్వం దాగి ఉంది. విమర్శనాత్మకంగా అయినప్పటికీ కూడా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేయండి. ఆయన యొక్క నిరాడంబరత, ఔన్నత్యం ఏంటో మీకే అర్థమవుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో, జీవన విధానంలో నడుచుకునేటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.